ఇక్కడ చూడండి మనం ప్లానింగ్ ఇచ్చాము. ప్లానింగ్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక వాల్ వస్తుంది, ఇక్కడ 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 టాయిలెట్ దగ్గర వాల్ వస్తుంది. ఇదే ఈ స్లాబ్ కి స్ట్రక్చరల్ డ్రాయింగ్ లో మనం ఏం చేసామంటే చూడండి ఇక్కడ ఇక్కడ ఒక బీమ్ వచ్చింది, ఇక్కడ ఒక బీమ్ వచ్చింది, ఇక్కడ ఒక బీమ్ వచ్చింది, ఇక్కడ ఒక బీమ్ వచ్చింది. ఇక్కడ స్లాబ్ లో చూడండి సార్ అలా చూడండి ఒక్క బీమ్ అంటే ఒక్క బీమే వేయలేరు. ఖాళీ పిల్లర్ టు పిల్లర్ ఇచ్చారు కానీ ఇక్కడ మనం డ్రాయింగ్లు ఇచ్చినా కానీ ఇక్కడ బీమ్స్ వేయలేదు. అంటే ఇంజనీర్ ని మనం ఇన్స్పెక్షన్ కి పిలుచుకుంటే ప్రాఫిట్ ఉంటుంది. ఇప్పుడు ఈ భీములు స్కిప్ చేయడం వల్ల మేస్త్రికి ఒక 10,000 మిగిలినాయి స్లాబ్ లో. 10,000 అయిన గురించి మిగలడం పక్కకు పెడితే బిల్డింగ్ లైఫ్ పోయింది, బిల్డింగ్ లైఫ్ పోతుంది. ఇప్పుడు ఈడ గోడ కడతారు, ఇప్పుడు ఈడ స్లాబ్ ఉంది, పైన గోడ కడతారు. గోడ ఏడ పడుతుంది, ఆ లోడ్ గోడ లోడు ఈ స్లాబ్ మీద పడుతుంది. స్లాబ్ మీద పడ్డప్పుడు ఏమన్నా లీకేజ్లు అయినాయి అనుకోండి, మొత్తం లోడ్ తీసుకుంటది. ఏడైతే వెయిట్ ఉంటుందో ఆడ దిగిపోతుంది, ఇక్కడ ఫెయిల్యూర్ అయిపోతుంది. ఇక్కడ ఫెయిల్యూర్ అయింది అనుకోండి 30 ఏళ్ళ తర్వాత బిల్డింగ్ మొత్తం తీసేయాలి. 30 ఏళ్ళకి పోతుంది, పాత పడిపోతుంది. అదే మన భీములు అవన్నీ ప్రాపర్గా ఉన్నాయి అనుకోండి మన 70 ఏళ్ళు మంచిగా ఉంటుంది. క్వాలిటీ అయితే సూపర్ గా కట్టుకున్నారు సార్, కానీ యాజ్ పర్ డ్రాయింగ్ మెయింటైన్ చేయలేదు. మెయింటైన్ చేయకపోవడం వల్ల లైఫ్ స్పాన్ పోతుంది. ఇన్వెస్ట్ చేసే అమౌంట్ అయితే ప్రాపర్నే ఉంది, కానీ బిల్డింగ్ లైఫ్ స్పాన్ ని మనం కాపాడుకోవాలి.